హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్లు T20 సిరీస్కు రంగం సిద్ధమైంది. జూలై 27న పల్లకిల వేదిక ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి T20లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన సిరీస్కు విజయంతో ఆరంభం 6 జట్లు వివరణిస్తున్నాయి. తొలి T20 కోసం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే భారత్ జట్టు మాత్రం కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో నెట్లో శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్లో చెమటోడ్చాడు. అయితే నెట్ ప్రాక్టీస్లో భారత్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే స్పిన్నర్గా అవతారం ఎత్తుతున్నాడు. సాధారణంగా మీడియా పేసర్ బౌలర్ అయిన హార్దిక్ పాండే లెగ్ స్పిన్నర్ బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది భారత్ జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. కాగా పాండే కేవలం T20 సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. లంకతో వన్డే సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరం అయ్యాడు. ఇదే విధంగా పాండేను కాదని భారత్ T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ BCCI ఎంపిక చేసింది. ఈ విషయం విదింతమే కాక పర్యటనలో భాగంగా భారత్ లంకలో 3 T20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ తొలుత 3 వన్డే సిరీస్లో తలపడనుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో.